హాయ్ అండి, వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్. ఈరోజు మనం గోంగూర మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. మటన్లో కూరగాయలే కాకుండా ఆకుకూరలు వేసుకుంటే కూడా ఈ మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా అందులో గోంగూర వేసిన మటన్ కర్రీ అంటే గోంగూర మటన్ చాలా బాగుంటుందండి. చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉండే ఈ గోంగూర మటన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 4.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి మనం ఒక 3 ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 మిరియాలు వేసుకోవాలి. వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. వేసుకొని ఇవి చిటపటలాడగానే ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ 2 తరుక్కొని సన్నగా తరుక్కోవాలండి. తరిగి ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో ఈ ఆనియన్ని వేసుకోవాలి. వేసేసుకొని ఇవి కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగేసి వాటిని కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి ఈ ఆనియన్ అంతా కూడా కలుపుకోవాలి. కొంచెం బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి 3/4 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆనియన్ అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఆనియన్ కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి ఇప్పుడు మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ని అందులో వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలిపి ఈ మటన్ అంతా కూడా బాగా చక్కగా కలిసిపోయింది కదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేవి బాగా మటన్లోంచి ఊరిపోతాయి. అప్పుడు ఇందులోకి మనం ఒక పెద్ద సైజు టొమాటోని వేసుకోవాలి. మరి బాగా ఎక్కువగా వేసుకోవద్దండి. 1/2 కేజీకి ఒక టొమాటో వేసుకుంటే సరిపోతుంది. దాన్ని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ మటన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్లో వాటర్ అన్నీ ఊరిపోయి కూడా మొత్తం మటన్ అంతా కూడా దగ్గరగా అయిపోతుందన్నమాట. అప్పుడైతేనే మనకి మటన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా దగ్గరగా అయిపోయిన మటన్లో ఇప్పుడు 2.5 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం తినేదాన్ని బట్టి చూసి వేసుకోవాలండి. కొంచెం మనం గోంగూర వేసుకుంటాం కాబట్టి పులుపుకి కారం అనేది ఎక్కువగా పడుతుంది. కారం వేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ని వేసేసి మళ్ళీ కర్రీ అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ కారం మసాలా అంతా మగ్గిపోయే వరకు ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే ఈ కర్రీనంతా కూడా మనం మగ్గించుకోవాలి. అలా మగ్గిపోయిన మటన్లో ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి మటన్ అనేది ఉడకడం కోసం మనం ముందే వాటర్ ఎక్కువ పోసుకోవాలండి. తర్వాత మనం గోంగూర కూడా వేసుకుంటాం కదా, అవన్నీ కూడా పూర్తిగా మగ్గిపోయే వరకు ఈ వాటర్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ ఇవ్వాలన్నమాట. అప్పుడైతే మనకి మటన్ అనేది బాగా ఉడికిపోతుంది. మనం పులుపు అనేది ముందే వేసామనుకోండి మటన్ ఎక్కువగా ఉడకదనమాట. అందుకని ఒక 4-5 విజిల్స్ ఇచ్చిన తర్వాత, అంటే మీ కుక్కర్లో ఉడికేదాన్ని బట్టి విజిల్స్ ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, మటన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి. ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. 1/2 కేజీకి 1/2 కేజీ గోంగూర అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మనం చేతి నిండుగా పట్టుకుంటే పెద్ద సైజు కట్ అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కడిగి నీట్గా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకి మటన్లో ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనకి గోంగూర అంతా ఉడికిపోయి గోంగూర మటన్లో కలిసిపోతుంది కదండి. అప్పుడు ఈ ఆయిల్ అనేది మనకి కూరలో అసలుకే కనిపించదు. మళ్ళీ ఆయిల్ తక్కువగా వేసుకుంటే మనకి
మటన్ కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదండి. మళ్ళీ మనకి స్మెల్ నీచు వాసనలాగా వస్తుందన్నమాట. అలా కాకుండా మనం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకొని ఇది మూత పెట్టి సిమ్లోనే నిదానంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టొద్దండి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి పూర్తిగా గోంగూర అంతా కూడా మటన్కి పట్టేలాగా ఉడికించుకోవాలి. ఈ మటన్కంతా కూడా గోంగూర పులుపు అనేది పట్టాలన్నమాట. అది సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే మనకి మటన్కి పులుపు ఎక్కుతుందన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న మటన్ని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగా దగ్గరగా అయిపోయిందో కదా. ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోంగూర అంతా కూడా మటన్లో కలిసిపోయేలాగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కర్రీని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే మనం వేసిన ఉప్పు ఇందులో కరిగిపోతుంది. తర్వాత గరం మసాలా కూడా ఈ వేడికి మగ్గిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. చూసారా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.